ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారి పర్యటన ఆనాడు ఆగస్టు 25వ తారీఖు ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి మళ్ళీ ఒక్కనే వస్తా, సింగిల్గా వస్తా అని చెప్పి మాట తప్పి, అంటే ముఖ్యమంత్రి గారికి సహజంగానే మాట తప్పడం అలవాటు, మాట మీద ఉండకపోవడం కూడా అలవాటే. కానీ ఇలా పోలీసు పహార మధ్య వందలాది మంది పోలీసులతోని మళ్ళీ ముళ్ళ కంచెల మధ్యలో విద్యార్థి నాయకులను మా వాళ్ళను రాత్రి నుంచి అరెస్ట్ చేసి, మా విద్యార్థి నాయకుడు గేలు శ్రీనివాసు, తుంగబాలు, ఇంకా చాలామంది మా యూనివర్సిటీ విద్యార్థులందరినీ కూడా మధ్యరాత్రి నుంచి అరెస్టులు చేసిరు. కొంతమందిని నిన్న నుంచి అరెస్ట్ చేసిరు. అక్కడ ఉన్నటువంటి మాణికేశ్వర్ నగరు, నల్లకుంట అక్కడ ఉన్నటువంటి పార్టీ లీడర్లను కూడా ముందస్తుగానే అరెస్ట్ చేసి ఇలా స్టేషన్లో పెట్టి హౌస్ అరెస్టులు చేసి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఇలా ముఖ్యమంత్రి గారు పోయిండ్రు. మేము ఏమంటున్నామంటే ముఖ్యమంత్రి గారికి నిజంగానే అట్లా మాట్లాడుతూ యూనివర్సిటీకి వెళ్తుంటే గుండె ఎందుకు వెళ్తున్నావు, అంత సాహసం ఎందుకు చేస్తున్నావు అని అన్నారు. ఎవరో ఎందుకంత ధైర్యం చేస్తున్నావు అన్నారు అని చెప్పిండు. అంటే ఆయన అన్నాడంట, మనిషికి కావాల్సింది గుండె ధైర్యం కాదు, గుండె నిండా అభిమానం నింపుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నా అని చెప్పిండు. కానీ ఆయన చూస్తే ఈ వ్యవహార శైలి అంతా చూస్తే గుండె నిండా అభిమానం కాదు, గుండె నిండా భయం నింపుకొని కేసీఆర్ తెచ్చిన తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ మీద విషం నింపుకొని అక్కడ వెళ్ళి మాట్లాడినట్టుగా మాత్రం కనబడతా ఉన్నది. ఇలా యూనివర్సిటీ విద్యార్థులను మీరు ఆనాడు ఏం మాట్లాడిండో ఒక్కసారి వీడియో చూడండి. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం మాట్లాడిండో వీడియో కూడా వినాలి మనం. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. పీసీ గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. అసలు ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడతామో ఇట్లాంటి మాటలు వింటే. మాట మీద ఉండు అలవాటు లేదా? రాత్రి నుంచి ఇలా మా వాళ్ళు కనీసం ఇండ్లల్లో ఉండకుండా ఎక్కడికక్కడ మీరు అక్రమంగా అరెస్టులు చేసి ఇప్పటికి కూడా వాళ్ళని విడుదల చేయలే. ముఖ్యమంత్రి గారు నిజంగానే స్వేచ్ఛ, నిరసన తెలిపే స్వేచ్ఛ మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మాట మీద లేరు, అది వేరే విషయం. యూనివర్సిటీకి వచ్చిండ్రు, మాట్లాడిండ్రు, మాట మీద లేరు, అది అందరికీ తెలిసిన విషయం. కానీ మీరు యూనివర్సిటీ విద్యార్థులను వాళ్ళు ఒకవేళ నేను వస్తే నిరసన తెలిపే హక్కును కూడా ఇద్దాం, స్వేచ్ఛను కూడా ఇద్దామన్నారు కదా. నిజంగా మీరు నిరసన తెలిపేటువంటి హక్కు కనుక స్వచ్ఛందంగా మీరు విద్యార్థులకు ఇచ్చి ఉంటే ఇలా మీరు యూనివర్సిటీలో నిజంగా ఎట్లా అడుగు పెడతారో, యూనివర్సిటీల ప్రతాపం ఏందో, యూనివర్సిటీ విద్యార్థుల దమ్మేందో, ధైర్యం ఏందో తెలిసేది. ఇదే యూనివర్సిటీ విద్యార్థులం కదా ఆ రోజు ఏంది కూలీ ఇస్తారు, కూలీల కంటే అధ్వానం కించపరిచే విధంగా మాట్లాడిండు ఆ రోజు. ఈ రోజేమో ముఖ్యమంత్రి గారు విద్యార్థులు నా దోస్తులు, నాకు మిత్రులు అని మాట్లాడుతుండ్రు. అరే ఎన్ని డ్యూయల్ మాటలు ఉంటాయి. ఆ వీడియో కూడా చూద్దాం. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏమన్నాడు ఉద్యమంలో. అంటే విద్యార్థుల పట్ల మీకున్నటువంటి ఆలోచన విధానం గది, వాళ్ళతో ఉన్నటువంటి కన్సెంట్ అది, వాళ్ళ మీద ఉన్నటువంటి కన్సర్న్ అది మీకు. ఇలా మీరు ఆడికి వెళ్ళి మా విద్యార్థి నాయకులను అందరినీ అరెస్ట్ చేసి, బీఆర్ఎస్వి పార్టీ నాయకులను అందరినీ అరెస్ట్ చేసి మీరు పోలీస్ పహారం మధ్యలో వేలాది మంది పోలీసులను పెట్టుకొని ఇలా మీరు యూనివర్సిటీకి వెళ్ళిండ్రు. మీకు ఏ స్వేచ్ఛ ఇచ్చిండ్రు విద్యార్థులకు? అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులకు బేషరతుగా యూనివర్సిటీ విద్యార్థులకు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఇట్లాంటి మాటలకు. అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి విద్యార్థుల స్వేచ్ఛను భంగం కల్పిస్తూ
అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఇలా యూనివర్సిటీలో ఇలా సీఎం గారి మీటింగ్ విన్న తర్వాత ఒకటి ఏమర్థమైందంటే స్వడబ్బా పరాడబ్బా పరస్పర డబ్బా. ఎట్లుందంటే ఆయనే వాళ్ళకు కొడుతుండు డబ్బా, మళ్ళీ ఈయన వాళ్ళకు కొడుతుండు. అసలు ఈ గమ్మత్ ఏంటంటే ఒకప్పుడు ఈ సోకాల్డ్ మేధావులు కూడా గమ్మత్ అయిపోయింది. ఇలా సోకాల్డ్ మేధావులు కూడా భజన బృందంగా మారింది. వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళకి తెలుస్తుంది. ఒకప్పుడు కోదండరామే అనుకున్నాం భజన బృందం, ఇట్లా చాలామంది తయారైంది. ఇలా యూనివర్సిటీ యొక్క చరిత్రని కించపరిచే విధంగా, చదువుల తల్లిని కించపరిచే విధంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు కూడా. ఇలా వేదిక ఎక్కి ముఖ్యమంత్రి గారు తన డబ్బా ఆయన్నే కొట్టుకున్నాడు తప్ప ఏం చేస్తామో 1000 కోట్లు తీసుకొని వచ్చిందని చెప్పిండు. 1000 కోట్లు దేనికి చేస్తామనంటే మీరే ఆలోచించుకొని చెప్పమని అంటుండు. గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిండు. గ్లోబల్ సమ్మిట్లో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయంటే వాళ్ళు ఉల్టా మాకే సవాల్ విసురుతుండ్రు. మీ ఆయంలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో చెప్పమంటుండ్రు. ఎవడన్నా అధికారంలో ఉన్నోడు ఏం చేసినామని చెప్పాలి, ఎట్లా చేస్తామని చెప్పాలి. అరే గింత వచ్చింది గింత పోయింది అని చెప్పాలి. కానీ మీరు ఏం చేస్తుండ్రు, గ్లోబల్ సమ్మిట్లో ఎన్ని కంపెనీల పెట్టుబడులు వచ్చినాయి అనేసి హరీష్ రావు గారు అడిగితే మీ హయాంలో ఎన్ని వచ్చినాయో చెప్పుండ్రని ఇలా వాళ్ళు మంత్రులతో తిట్టిస్తుండ్రు. ఆడ చెప్పే ముఖం లేదు. ఇలా 1000 కోట్లు ఇచ్చిండ్రు. మీరు 1000 కోట్లతో ఏం చేస్తారో చెప్పుండ్రు, ఏం చేయాలనో చెప్పుండ్రు అంటే మీరే డిసైడ్ చేసుకొని చెప్పుండ్రు. అంటే ముఖ్యమంత్రి గారికి, ఈ క్యాబినెట్కు, ఈ ప్రభుత్వానికి ఒక ఏమంటారంటే ఒక వీటిని ఎట్లా నిర్వహించాలన్నటువంటి విధి విధానాలు అనేవి లేవనేది చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉన్నది. ప్రభుత్వాన్ని ఎట్లా నిర్వర్తించాలి, ఎట్లా నడపాలి, అసలు వీళ్ళకు భవిష్యత్తు ప్రణాళిక ఏంది, అసలు వాటి మీద అవగాహన లేకుండా 1000 కోట్లు ఇస్తున్న పండగ చేసుకుపోయి ఏం పండగ చేసుకోవాలి? పేద విద్యార్థులు అంటే నాకు కన్సెంట్ ఉంది. ఏం కన్సెంట్ ఉంది ముఖ్యమంత్రి గారు? కరెక్ట్గా 15 రోజుల కింద యూనివర్సిటీలో నల్లాలల్లో నీళ్ళు వస్తలేవని పురుగులన్నం పెడుతురని ధర్నాలు చేసిండ్రు. మీకేం కన్సెంట్ ఉంది? ఆ విద్యార్థులతో మాట్లాడి ఉస్మానియా యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాల గురించి మాట్లాడుతున్నారు కదా, అంతర్జాతీయ ప్రమాణాల గురించి మాట్లాడే ముందు యూనివర్సిటీలో నాణ్యమైనటువంటి భోజనం, గురుకులాలలో సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్లలో మీరు అన్నం పెడతారు, అది వేరే విషయం. గురుకులాల విశ్వవిద్యాలయాన్ని కంప్లీట్గా మీరు నాశనం పట్టించారు. 2 ఏళ్లలో 202 గురుకులాల నుంచి 1022 గురుకులాలకు పెంచినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అంతర్జాతీయ ప్రమాణాలు పెంచినటువంటి కేసీఆర్ గారిది. అయితే ఈ 2 సంవత్సరాలలో గురుకులాలలో విద్యా వ్యవస్థను పూర్తిగా బస్టు పట్టించిండ్రు. అక్కడ భోజనం పెడతలేరు, 3 పూటలు అన్నం పెడతలేరు. మీరు పురుగుల అన్నం పెడుతుండ్రు, మెరిగల అన్నం పెడుతుండ్రు, రాళ్లతో అన్నం పెడుతుండ్రు, ఉడకనన్నం పెడుతుండ్రు, నీళ్ళ చారు పెడుతుండ్రు. ఇలా ఇప్పుడు ఇలా యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులు అందరూ రీసెర్చ్ స్కాలర్సు, వాళ్ళు కూడా ఏం ధర్నాలు చేస్తుండ్రు? మాకు నాణ్యమైన భోజనం పెట్టండి, పురుగుల అన్నం పెట్టకండి అని ధర్నాలు చేస్తుండ్రు. మీ కన్సెంట్ ఉంటే ఏడుండాలి? పేద విద్యార్థులు యూనివర్సిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుతున్నారు కదా, ఆ విద్యార్థుల పట్ల మీకు కన్సెంట్ ఉంటే అరే ఎందుకో ఆ విద్యార్థులు భోజనం లేకుండా పురుగులన్నం కోసం ధర్నాలు చేస్తున్నాను ఒకరోజు రివ్యూ చేసిండా ముఖ్యమంత్రి గారు? మరి యూనివర్సిటీకి వెళ్తుండ్రు, యూనివర్సిటీకి వెళ్ళే ముందైనా కనీసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, వాటి మీద మీరు రివ్యూ చేసుకోకుండా మీరు ఏదో మాట ఇచ్చినాం కాబట్టి 1000 కోట్లు ఇచ్చినాం పండగ చేసుకో, ఏదో సినిమా డైలాగ్ లెక్క ఏం పండగ చేసుకోండి. ఈ 1000 కోట్లల్లా నిజంగా వచ్చేదంతా పోయేదంతా ఇట్లా ఎంతమందిని మోసం చేస్తారు? మీరు దావూద్ పోయిండ్రు, 1000 కోట్ల పెట్టుబడులు అన్నారు, ఇప్పటి వరకు రాలేదు. స్విట్జర్లాండ్ పోయిండ్రు, 1000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు, ఇప్పటి వరకు ఎంతనో వైట్ పేపర్ రిలీజ్ చేయలే.
దక్షిణ కొరియా పోయిండ్రు, వేల కోట్ల పెట్టుబడులు అన్నారు. ఇప్పటివరకు ఎంత వచ్చిందో చెప్పలే, ఏం చేసిండో చెప్పలే. మేము గురుకుల పాఠశాలలు పెడితే కేసీఆర్ గారు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని చెప్పిండ్రు. పేదల పట్ల కన్సెంట్ అంటే 2000 స్కూళ్లకు తాళం పడింది. ముఖ్యమంత్రి గారు 2000 స్కూళ్లకు, ప్రభుత్వ బడులకు తాళం పడింది. ఎందుకు పడింది? ఒక రోజన్న ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా రివ్యూ చేసిండ్రా? ఎందుకు మూతపడ్డాయో మీకు కనీసం అవగాహన ఉందా? 25,000 పోస్టులు నింపుతా అని చెప్పిండ్రు, 10,000తో నింపిండ్రు. మిగిలిన 15,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని నింపాలన్నటువంటి అవగాహన మీకు ఉన్నదా? మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా. పేదల పట్ల నాకు మనసున్నది, ఇంగ్లీషు రాదు కాదు, పేదవాడి మనసును దోసుకోవడం కావాలంటుండు. మరి ఇలా పేదవాడు 2,000 స్కూళ్ళు మూతపడ్డాయి, 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, టీచర్ పోస్టులు. ఇలా వాలంటీర్లు పెట్టి నడుపుతూ ఉన్నారు. వాటిని ఎందుకు ఫిలప్ చేయట్లేదు? అక్కడ ఉన్నటోళ్ళంతా పేదోళ్ళే కదా. ఫీజు రియంబర్స్ బకాయి కోసం ప్రతిరోజు చర్చ నడుస్తూనే ఉంది గత ఏడాది నుంచి. కేసీఆర్ హయాంలో 20,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం. లాస్ట్కి ఏడు దాకా వచ్చిండ్రు వాళ్ళు. మేము కాలేజీలే నడపం, మూసేస్తాం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తాం, బంద్ పెడతామని చెప్పిండ్రు. వాటిని కూడా ఎగబెడుతున్నారు కదా. మీరు పేదవారి పట్ల కన్సెంట్ ఉందనేటువంటి మాట అసలు ఊసర వెల్లులు కూడా సిగ్గుపడేటువంటి మాటలు ఇవి. ఎక్కడున్నది మీరు పేదవారి పట్ల కన్సెంట్? మీకు 3 పూటల సోషల్ వెల్ఫేర్లో గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థులకు 3 పూటల భోజనం పెట్టరైనటువంటి మీరు 200 కోట్లతోని ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కడతామని చెప్తా ఉన్నారు. ఇది ఎట్లుందంటే ఇప్పుడు ఉన్న వాటికేమో అద్దెలు చెల్లిస్తలేరు, ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకేమో కడుపు నిండా భోజనం పెడతలేదు. ఇప్పటికీ ఇంటర్మీడియట్ స్కూళ్ళల్లో ఈ రోజుకి ఇయర్ ఎండింగ్ కావస్తూ ఉంది. వచ్చే 2 నెలల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళకు పుస్తకాలు ఇవ్వలే ప్రభుత్వం. మీరు పేదవాళ్ళ మీద నాకు కన్సెంట్ ఉంది అని చెప్తా ఉన్నారు. ఇప్పటి వాళ్ళకు పుస్తకాలు ఇవ్వలేదు, వాళ్ళకు తిండి సరిగా పెడతలేరు. 2,000 స్కూళ్ళు మూతబడిపోయినాయి, 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని నింపకుండా 200 కోట్ల రూపాయలతోని ప్రతి నియోజకవర్గంలో దసరా వరకే అన్ని శంకుస్థాపనలు చేస్తామనేసి ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఎట్లుందంటే కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిన్న తల్లికి బంగారు గాజులు చేపిస్తానన్నట్టు సామెత. మీరు ఎట్లుంది? ఉన్నటువంటి విద్యార్థులకు కేసీఆర్ గారి హయాంలో అంతర్జాతీయ ప్రమాణాలు పొందిండ్రు, విదేశాలకు వెళ్ళి విద్యార్థులు చదువుకున్నారు, నీట్ సంపాదించిండ్రు, ఎంబీబీఎస్ సీటు కొట్టిండ్రు, ఐఐటి సీట్లు కొట్టిండ్రు, ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు సీట్లు వచ్చినాయి. ఇలా నీటిలో సీటు రానటువంటి దుస్థితి కనబడుతుంది.